నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి వృశ్చిక రాశి వాళ్ళకి ఆల్రెడీ పంచమ శని మొదలైంది. అయితే రాహుకేతు ప్రభావం కూడా ఉండబోతోంది ఈ రాశి వాళ్ళపైన. ఎలా ఉంటుంది ఏంటి అన్న పూర్తి వివరాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, వృశ్చిక రాశి ఫస్ట్ నేను నా డౌట్స్ చెప్తాను, నేను ఏం విన్నానో, దాని తర్వాత పూర్తి వివరాల్లోకి వెళ్దాము. అయితే తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారని, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నట్టయితే అందులో కూడా ఇబ్బందులు కలుగుతాయని, లైఫ్ పార్ట్నర్స్తో కూడా విభేదాలు వస్తాయి అని చెప్పి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని ఇలా చాలా భయపెడుతున్నారు. ముఖ్య కారణం ఏంటంటే పంచమ శని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రాహుకేతు మార్పు కూడా ఉండబోతోంది కాబట్టి ఇంకా వీళ్ళకి స్కోపే లేదు, మంచి కాలం అనేది లేదు అని చెప్పేసి భయపెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అని అంటారు? ముందుగా ఐటీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. మేడం, వృశ్చిక రాశి గురించి మీరు విన్నది బహుశా మీరు ఎక్కడన్నా బయట చూసింది మీరు చెప్పుంటారు. అవును సార్. వృశ్చిక రాశి వాళ్ళకి కేంద్ర భావమైనటువంటి చతుర్థ భావంలోకి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తే, దశమ భావమైనటువంటి సింహరాశిలోకి వాళ్ళకి కేతువు ప్రవేశం జరుగుతుంది. పంచమ శని వాళ్ళకి ఆల్రెడీ మన 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. అయితే శని పంచమ భావంలో ఏమి అంత చెడు చేయడు. ఫస్ట్ థింగ్, శని దేనికి అధిపతి? సహనం, పేషెన్స్. అంటే ఒక కర్మలను ఆచరించేటప్పుడు చాలా ఓర్పుగా, ప్రణాళికతోని పర్ఫెక్ట్గా చేసేటువంటి ప్రక్రియని సృష్టించేవాడు శని. అందుకే చూడండి, శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళాలంటే 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. చంద్రుడు 2.5 రోజులు వెళ్ళిపోతాడు. సో చతుర్థ భావము అంటే ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళల్లో సపోజ్ విద్యార్థులు ఎవరైనా ఉన్నారు. చతుర్థ భావం అంటే విద్య. ఈ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు, లేదా చదువుకుందాము, హయ్యర్ స్టడీస్ చేద్దాము, లేదా అబ్రాడ్ వెళ్దాము, లేకపోతే దీర్ఘకాలంగా చదువు మీద శ్రద్ధ లేకుండా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళు, వీళ్ళందరిలో కూడా చైతన్యం వచ్చేటువంటి టైము. ఫస్ట్ ముందుగా ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే రాహువు కుంభరాశిలో అద్భుతాలే, కేతువు సింహరాశిలో అద్భుతాలే. దశమ భావము అంటే కేతువు అంటే ఏంటంటే ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ కి సంబంధించిన విషయాలు నేను ఆల్రెడీ చాలా మందిని చూస్తున్నా కూడా. ఇప్పుడు వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళ నుంచి ప్రమోషన్స్, ఎప్పటి నుంచో రావాల్సినటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్స్, బోనస్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయినాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. అయితే మరి పంచమ భావంలో ఉన్నటువంటి శనిగ్రహం కూడా వీళ్ళకి ప్రతికూలమా? ఏ రకంగా ప్రతికూలం అంటే ఇక్కడ మనం కొంచెం స్వభావ చింతన చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళకి స్వభావ చింతన ఏంటంటే, వృశ్చిక రాశి వాళ్ళు స్వతహాగా ప్రపంచమంతా ఒకవైపు నుంచుంటే వీళ్ళొక్కళ్ళు ప్రపంచానికి ఆపోజిట్ గా నుంచుంటారు. అంటే వీళ్ళు దేన్నైనా డినై చేస్తారు మేడం. మీరు ఏదన్నా చెప్పినా మీకు వాళ్ళు డినై చేసినట్టు దాన్ని తిరస్కరిస్తారు. ఓకే, అంటే కన్యా రాశి వాళ్ళకి వీళ్ళకి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? కన్యా రాశి వాళ్ళు విమర్శిస్తారు. ఓకే, అంటే ఎవ్వరు చెప్పేది నచ్చదని అన్నారు కదా. కాదు, వినండి. మీ డ్రెస్ నాకు నచ్చలేదు, బాగోలేదు. ఇదేంటి? ఎంతో బాగున్న డ్రెస్ కూడా వంక పెట్టడం, ఇది కన్యా రాశి వాడు చేసే పని. వృశ్చిక రాశి వాడు ఏం చేస్తాడు? తిరస్కరించడం అంటే ఏంటి? మీకు ఒక అద్భుతమైన అవార్డు వస్తుంది, లేదా మీరు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తారు, దాన్ని కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా వంక పెడతారు. లేదా మీకు వచ్చినటువంటి అప్లాజ్ ఏదైతే ఉంటుందో, ఏముందిలో ఎవరితో రికమెండేషన్తో వచ్చి ఉండొచ్చు, తెలుసు. సో వాళ్ళు ఇన్స్టింక్టివ్ గా మాట్లాడేదే ప్రపంచం పట్టించుకుంటది. వాళ్ళు మనసులో అలా ఉండరు, వాళ్ళ భావోద్వేగాలు అలా ఉండరు. వాళ్ళకి ఆ క్షణంలో ఏమవుతుందో, నేను ఇంత రీసెర్చ్ చేశానా, మా అక్క కొడుకున్నాడు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ నేను చాలా మందిని చూశాను దగ్గరగా, ఈ వృశ్చిక రాశి వాళ్ళని. అర్థమైందండి, ఈ వృశ్చిక రాశి వాళ్ళని చూశాను, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, వీళ్ళందరినీ చూశాను. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ తిరస్కరించే గుణము, దేన్నైనా తిరస్కరిస్తారు. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తికైనా కానీ వీళ్ళు ఏదో ఒక వంక పెడతారు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళకి ఆ సిచ్యువేషనల్ జెలసీ అన్నది వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సిచ్యువేషనల్ జెలసీ మీరు వృశ్చిక రాశి వాళ్ళు అపార్థం చేసుకోకండి. ఎందుకంటే మీరు ఇలా ప్రవర్తించడం వెనుక కారణం ఏంటి అంటే, మీకు చుట్టుపక్కల స్నేహితులు 100 కారణాలు చెప్తారు. దట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్స్టింక్టివ్ సిచ్యువేషనల్ రియాక్షన్ ఆఫ్ జెలసీ. బట్ యు ఆర్ నాట్ ఏ పర్సన్ ఆఫ్ కంప్లీట్లీ క్యారెక్టరైజ్డ్ బై జెలసీ. చూడండి ఎంత తేడా ఉంది. అసూయ పరుడు వీడు అని ముద్రించలేరు, కానీ వాడు ఆ సందర్భంలో ఎందుకు అలా విమర్శిస్తాడో, అవతల వాళ్ళ భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకోడు,
వాళ్ళు హర్ట్ అవుతారేమో అనే కామన్ సెన్స్ ఎందుకు ఉండదు, ఇలాంటి పదాలన్నీ వస్తాయి. కానీ వాళ్ళకి ఆ బిహేవియర్ రియాక్షన్ ఎప్పటికీ ఉంటుంది. సో వీళ్ళని ఎవరైనా నిందించినా, వీళ్ళని విమర్శించినా, చెడ్డ పేరుని కూడా వీళ్ళు తీసుకుంటారు. 10 మంది నన్ను పొగడక్కర్లే, 4 నన్ను బూతులు తిట్టుకున్నా పర్లేదు అనేటువంటి విశాల భావం ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. అన్ని రాసుల వాళ్ళు 10 మంది పొగడాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు 4 తిడితే తిట్టారులే, మిగతా 6 అంటారు. 9 మంది విమర్శించారంటే ఈ ఒక్కడు పొగిడాడు కదా అంటారు. విన్నారా? వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళ దగ్గర అపారమైన డిఫెన్సివ్ మెకానిజం ఉంటది. సో వీళ్ళకి మెయిన్ పంచమ శని ఎందుకు చెప్తున్నానంటే, ఈ వరల్డ్లీ హ్యాపీనెస్, ద వరల్డ్లీ ప్లెజర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా బిజినెస్ లైన్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఫిలిం ఇండస్ట్రీ వీటికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి ఎదుటి వాళ్ళకి మంచి ప్రణాళికలు, ప్లానింగ్, ప్రొసీజర్ చెప్పేవాళ్ళు, వీళ్ళు ఒక్క క్షణంలో నిర్ణయాలు తీసుకుంటారు మేడం వీళ్ళు. అందుకే వీళ్ళ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ అన్నది భయంకరంగా ఉంటుంది. వీళ్ళ గ్రాఫ్ ఇలా ఉంటుంది, లేదా కంప్లీట్గా డౌన్ ఉంటుంది. ఇట్లా అంటే మొత్తం ఇట్లా ఉంటుంది, గ్రాఫ్ అంతా డౌన్ ఉంటుంది, లేదా ఒక్కసారి ఇట్లా అసెండింగ్ మోడ్లో ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపించదో, వీళ్ళకి ఆ టైంకి ఏది రైట్ అనిపిస్తే వీళ్ళు దాన్ని శాసనం కింద తీసుకుంటారు. ఆ టైంలో మీరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా సెకండ్ థాట్ వీళ్ళు ఎంకరేజ్ చేయరు. కారణం ఏంటంటే నష్టం వస్తే వచ్చింది, లాభం వస్తే వచ్చింది. ఇప్పుడు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు పోయి చెప్తాడు, యుద్ధం చేస్తే 100 లక్షల మంది చనిపోతారు అంటే చనిపోతారు, యుద్ధం అన్న చచ్చిపోతారు. ఏంది మరి దొంగ చెప్పేది? యాటిట్యూడ్ చూశారు కదా. కృష్ణుడు పోయి చెప్తాడు, అరే నువ్వు యుద్ధం చేస్తే 100 మంది చచ్చిపోతారు. అవును తెలుసు, నాకు నువ్వు రీసెర్చ్ చేసి చెప్పేదేమో నాకు తెలుసు. కానీ నిజంగా వాళ్ళకి ఆ విషయం గురించి పరిజ్ఞానం ఉంటుందా? అదే పాయింట్ మీరు అడిగారు, మంచి పాయింట్ చేశారు. వీళ్ళకి కాన్సిక్వెన్సెస్ అవేర్నెస్ ఉండదు. వీళ్ళు ఊహించుకుంది జరుగుతుంది అనుకుంటారు తప్ప, కాన్సిక్వెన్సెస్ వీళ్ళకి అడ్వర్స్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఎంత డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారంటే పానిక్ అయిపోతారు వీళ్ళు. కానీ డబ్బు ఎంత నష్టపోయినా, ఎంత దుబారా చేసినా వీళ్ళు రిపెంట్ గారు. మళ్ళా ఎట్లా సంపాదించాలి గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేచి ఎలా యుద్ధం చేయాలి అనే మనస్తత్వమే వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. సో చాలా మంది షార్ట్ కట్ రూట్ లో డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు. అంటే గ్యాంబ్లింగ్ అని, బెట్టింగ్ అని, లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది, ఐపీఎల్ లో చాలా మంది ఇలా బెట్టింగ్ చేస్తారు. ఇంకా బిట్ కాయిన్ అని రకరకాల, అంటే షార్ట్ రూట్స్ లో వీళ్ళు డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు, వీళ్ళకి ఇప్పుడు మాత్రం ఇస్ మోస్ట్ డిఫికల్ట్ అండ్ టఫెస్ట్ టైం. మిగతా ఆస్పెక్ట్స్ లో బ్రైటర్ సైడ్ మనం మాట్లాడాము. ఈ షార్ట్ కట్ రూట్స్ లో డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ డిఫికల్ట్ టైం. ఎందుకంటే సాటర్న్ ఆల్వేస్ వాంట్స్ ఎ క్వాలిటీ ఇంటెలిజెన్స్, పేషెన్స్, పర్సిస్టెన్స్, ప్లానింగ్, ఇవన్నీ కూడా సాటర్న్ లక్షణాలు. ఈయనకి వీళ్ళకి పంచమంలో ఉంటాడు. సో కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు వీళ్ళకి అసలు దట్స్ నాట్ అట్ ఆల్ అండ్ అడ్వైజబుల్ ఆస్పెక్ట్. బాలేదు అసలు బాగోదు. అయితే పంచమ శని ఒక పక్క, మరి రాహుకేతు ప్రభావం వల్ల కూడా మానసికమైన సమస్యలు వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు కదా. మరి మానసికమైన ఒత్తిడి డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని అంటారు మేడం? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎంత ఉంటుంది అంటే పక్కన వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే. ఎందుకంటే ఒక వృశ్చిక రాశి వాడు మీ ఇంట్లో ఉన్నాడంటే అందరు అలర్ట్గా ఉండాలి. అది చిన్న పిల్లోడు అనుకోండి, వాడు హైపర్ యాక్టివ్ ఉండి ఇంట్లో ఏ వస్తువులు పగలగొడతాడో, వాడు ఎప్పుడు దెబ్బలు తగిలించుకుంటాడని మీరు అలర్ట్గా ఉండాలి. అదే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మహిళలు ఉన్నారు, సో వీళ్ళకి ఉండేటువంటి ఈ మేనేజ్మెంట్ డిస్క్రిమినేషన్ బ్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒక రకంగా, నచ్చని వాళ్ళు ఒక రకంగా, హార్మ్ఫుల్ గా ఉండేవాళ్ళు. కానీ అందరితో బాగా మాట్లాడతారు వీళ్ళు, శత్రువులతో కూడా బాగా మాట్లాడతారు. వాళ్ళు శత్రువు అని తెలిసినా కానీ పలకరించి మాట్లాడతారు. ఈ లౌక్యము వృశ్చిక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే శత్రువు వాడు చంపడానికి వచ్చాడని తెలిసి కూడా మనతో కూర్చోబెట్టి కాఫీ తాగి మంచిగా ½ అవర్ మాట్లాడతారు. వాడి దగ్గర కత్తి ఉంటే వీళ్ళ దగ్గర గన్ ఉంటుంది, లేకపోతే వాడి దగ్గర కత్తి ఉంది అనుకోండి, వీళ్ళ దగ్గర ఒక డిఫెన్సివ్ ఇది ఉంటుంది, వాళ్ళని మనం రక్షించుకోవాల్సింది ఉంటుంది. సో వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి డిఫాల్ట్ తెలివితేటలు అవుట్ స్టాండింగ్ ఉంటాయండి. వాళ్ళ బాడీ, మైండ్ కూడా హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఈ హైపర్ యాక్టివ్ బ్రెయిన్ వల్ల వీళ్ళకి ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఫస్ట్ ప్రయత్నం ఏదైతే చేస్తారో అది చాలా కేర్లెస్ గా, క్యాజువల్ గా చేసి దెబ్బతిని దాని నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి? వీళ్ళకి ధార్మిక పరమైనటువంటి సూచన ఒకవేళ నేను సజెస్ట్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం
వీళ్ళు కూడా ఎక్కువగా ముఖ్యంగా ఈ చతుర్థ భావంలో రాహు, ఈ దశమ భావంలో ఉన్నటువంటి కేతువుని మనం దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళకి నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, బట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ట్రావెలింగ్, ముఖ్యంగా మనకు చాలా మంది వాళ్ళకి నచ్చిన హోలీ ప్లేసెస్కి వెళ్తారు కదా. సో అందరికీ ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు, బట్ దే మస్ట్ స్పెండ్ టైం, అంటే కొంచెం టైం వాళ్ళు ఈ తీర్థయాత్రలకు కానీ క్షేత్రాలకు కానీ లేదా ఎవరు మతానికి సంబంధించినటువంటి ఆచారాలు ఉన్న వాళ్ళు కొంచెం ట్రావెలింగ్ చేయడం అన్నది వీళ్ళకి కొత్త ఆలోచన, కొత్త మార్పు, ఎలానో వీళ్ళకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొంత వీళ్ళ రొటీన్ మెకానికల్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలంటే వీళ్ళు ట్రావెలింగ్ చేయాలి. వీళ్ళు అంటే ట్రావెలింగ్ అంటే ఆధ్యాత్మిక పరంగానే చేయాలా, లేకపోతే జస్ట్ ఊరికే మైండ్ రిలాక్స్ అవ్వడానికి అట్లా హాలిడే ట్రిప్ లాగా? ట్రావెలింగ్ వల్ల ఏమొస్తుంది చెప్పండి మీకు? Of course, change of thought process. Change of thought process is only possible when you are spiritual. When you are mechanical, the recycling process. Spiritual is something creative, innovative and new thing. Right. So కాబట్టి వీళ్ళు ఇటువంటి చేయడం వల్ల, ట్రావెలింగ్ అది చేయడం వల్ల, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్లేస్ అన్నప్పుడు వీళ్ళు చాలా ఇష్టపడతారు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోరు, కానీ కుటుంబానికి, వాళ్ళ కోసం, అన్నదమ్ములకి, అక్కజళ్ళకి చాలా డబ్బులు ఖర్చు పెడతారు, స్నేహితులకి నో అని చెప్పారు. సో వీళ్ళకి గతంలో చేసినటువంటి కర్మ ఫలితం కూడా ఈ రాహుకేతుల వల్ల వీళ్ళకి ఇప్పుడు అనుకూల వాతావరణం ఉంటుంది. కాబట్టి రాహుకేతు సంచారం వల్ల కానీ పంచమ శని వల్ల కానీ వీళ్ళకి తీవ్రమైనటువంటి నష్టాలు ఉండవు. రైట్. సో తీర్థయాత్రలు చేయడం వల్ల, ఎవరి మతం ప్రకారం వాళ్ళకి ఇష్టం ఉన్న దైవంని సందర్శించడం వల్ల కొంచెం ప్రభావం అనేది తగ్గి సానుకూలమైన చాలా వరకు, వావ్, ఇంకెంతకంటే ఏం కావాలి. డెఫినెట్ గా చాలా అద్భుతమైన పరిష్కారం చెప్పారు సార్. ధన్యవాదాలు.